మాది బి తుర్కపల్లి. నేను గ్రామ శాఖ అధ్యక్షుని పెసర్ జాన్ రెడ్డిని, మండలం రామన్నపేట, జిల్లా యాదాద్రి భువనగిరి. మా గ్రామంలో చాలా అభివృద్ధి పనులు బాగానే జరుగుతున్నాయి. ప్రజాపాలన పెట్టిన కాంచెలు కూడా 10 ఏళ్ల సంది కూడా జరిగినాయి. ఇలా లేడీస్ కూడా ఫ్రీ బస్సు చాలా ఆనందంగా పోతున్నారు. ఫ్రీ బస్ ఒకటి, కరెంటు ఉచితంగా కూడా మనకు 200 యూనిట్లు అంటే మా ఊరే మాఫియా మొత్తం. బిల్లు కట్టే వాళ్ళు కూడా లేరు. కరెంటు ఫ్రీ 24 అవర్స్ కూడా. రైతుకు కూడా కరెంటు కూడా బాగా వస్తుంది. ఇదివరకు కూడా మా గ్రామంలో 70 ఇండ్ల కనుక ఇందిరమ్మ రాజ్యంలో కూడా ఇందిరమ్మ కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా మాకు 70 ఇండ్లు కూడా వచ్చినాయి. 10 ఏళ్ళు పాలనలో కూడా కేసీఆర్ పాలనలో కూడా మాకు ఒక ఇల్లు కూడా, ఒక గరీబులకు కూడా ఇల్లు కూడా రాలేదు. ఈ పరిస్థితిలో కూడా ఇప్పుడు కూడా మా నియోజకవర్గానికి 3500 ఇండ్లు కూడా శాంక్షన్ అయినాయి. అవి కూడా ఇప్పుడు రాబోయే ఉన్నాయి. అందుకు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పాలనలో రుణమాఫీ కూడా 2 లక్షలు అయినాయి. ఇప్పుడు 3 ఎకరాలకు కూడా రైతు భరోసా కూడా పడబోతుంది. మాది ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పాలన బాగానే ఉన్నది. రేవంత్ రెడ్డి వచ్చిన కాంచెలు కూడా మాకు అధికారికంగా అన్ని వసతులు కూడా కల్పిస్తారు. కరెంటు కూడా 24 అవర్స్ రైతుకు కూడా పోతలేదు. అట్లాగనే సార్, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 6 గ్యారెంటీ ప్రవేశపెట్టింది. వాటిని ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్తున్నారు సార్? 6 గ్యారెంటీలో ఇప్పుడు 4 గ్యారెంటీలు అమలు అయినట్టుగా సార్. రైతు భరోసా, రైతు రుణమాఫీ 2, ఇప్పుడు లేడీస్కు బస్సు ఫ్రీ 3, కరెంటు, గ్యాస్ సిలిండరు ఇప్పటికి దగ్గర 5కి వచ్చినట్టే. మనం 6 గ్యారెంటీల్లో 5 వస్తున్నాయి. 5 అమలుకి అయినట్టే. సిలిండర్ కూడా అట్లాగనే సార్, కొంతమంది రైతులు రుణమాఫీ కాలేదు, అట్లానే రైతు బంధు పోలేదని చెప్పేసి కొంతమంది ఆరోపిస్తారు సార్. దీనిపైన సార్, రైతు బంధు పడలేదంటే 2 లక్షలకు పైన ఉన్న వాళ్ళకు కొద్దిగా తగిలింపు అయ్యి కూడా అవి 2 లక్షలకు లోపు ఉన్నవి కూడా మాఫీ అయిపోయినాయి. 10,000 తక్కువ కూడా అయిపోయినాయి. 190 వరకు కూడా కంప్లీట్ అయిపోయినాయి మా గ్రామంలో. అట్లాగనే సార్, గత బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు సార్ గ్రామం? ఇక బీఆర్ఎస్ పాలనలో అంటే అన్ని అక్రమాలే జరిగినాయి సార్. అది పెద్దగా పనులు ఏం జరగలేదు. గ్రామ అభివృద్ధులు కూడా పెద్దగా ఏం కాలేదు. పేద ప్రజలకు ఎలాంటిది కూడా లబ్ధి చేకూరలేదు. అట్లాగనే సార్, గత సర్పంచ్ పాలన మీ గ్రామంలో ఏ విధంగా ఉంది సార్? సర్పంచులే ఇప్పుడు ఎకరం అమ్ముకున్నారు. సర్పంచులు చేసి కూడా పాలన కూడా ఏం లేదు. దాంట్లో బడ్జెట్ కూడా ఏం రాక సర్పంచులు చాలా లాసులు అయిపోయి కూడా తలకాయలు పట్టుకోరు. మా సర్పంచ్ కూడా 6 ఎకరం అమ్ముకున్నారు. అట్లాగనే సార్, ఇప్పుడు ధరణి పైన రైతులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు సార్? ధరణి కన్నా ఇప్పుడు ప్రజాపాలన పెట్టిన కాంచెలు ఇప్పుడు ఎంఆర్ఓ కాడికి పోవాలన్నా డైరెక్ట్ ఇప్పుడు మనం రైతు ఏ పొజిషన్లో ఉందన్నది కూడా మళ్ళీ మొదటి పాలనకు తెచ్చారు. ఇందిరమ్మ పాలన ఎట్లుందో ఆ విధంగా తెచ్చారు. రైతు పొజిషన్ ఉన్నోని కూడా ఏ కబ్జాలు ఉన్నోని కూడా ఎట్లా చేయాలి ఏం కథ అన్నది కూడా ఇప్పుడు ఎంఆర్ఓ ఎంక్వైరీ పెట్టి కూడా దాన్ని ఏ విధంగా చేయాలన్నది కూడా ఇప్పుడు చేసే పాలన వచ్చింది. అట్లాగనే సార్, ఇప్పుడు కొంతమంది మహిళలు ఉచిత బస్సు పైన కొంతమంది వ్యతిరేకిస్తారు సార్. దీనిపైన సార్ వ్యతిరేకించేది ఏం లేదు సార్. దీన్ని మొత్తం ఇంకా సంతోషపడుతున్నారు. యాత్రలకు ఇప్పుడు ఇవాళ మామూలుగా ఒక ఆడి మనిషి డాక్టర్ ఫీజు కట్టాలంటే 500 అవుతుంది. హైదరాబాద్ పోయి రావాలంటే 1000 రూపాయలు 500 అవుతున్నాయి. అయ్యే ఫీజుకి అయిపోతున్నాయి. వాళ్ళకు మామూలు వాళ్ళకు వైద్యం కూడా ఫ్రీ అవుతుంది. వైద్యం ఫ్రీయే, బస్సు ఫ్రీయే, ఇంకేం చేస్తారు? అట్లాగే సార్, మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడానికి ప్రధాన కారణమే సార్. ఇదే ఇక కారణం. ఏం చేయలే కాబట్టి అట్లాగనే సార్, ఇప్పుడు ఎక్కువ మద్యం, డ్రగ్స్ అంటే ఇప్పుడు గ్రామాలలో చూసుకుంటే ఎక్కువ మద్యం అంతకుముందు బీఆర్ఎస్ సాయంలో గల్లీకి బెల్ట్ షాపులు పోషించారు. మీరు ఎలాంటి అప్పుడే ఎక్కువ ఉండే బెల్ట్ షాపులు, ఇప్పుడు బెల్ట్ షాపులు తక్కువ అయినాయి. మద్యం కూడా తాగడం కూడా తక్కువ అయిపోయింది. అట్లాగనే సార్, ఇక్కడ పారిశుద్ధ్యం కూడా సరిగా లేదు. సర్పంచ్ పాలన అయిపోయి కూడా సంవత్సరం ఇప్పుడు ఎట్లయినా ప్రజాపాలన చేసిన కానీ ఇల్లు కూడా ఇప్పుడు ఉద్యోగస్తులు కూడా ఇప్పుడు మా సెక్రటరీ కూడా మంచిగా రోజు బండి తిప్పుతున్నారు. చెత్త బండికి పోతూనే ఉన్నాయి. ఇప్పుడు పోతూనే ఉంది కదా సార్. మేము ముందర కూడా వచ్చాక బండి అన్ని కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. సర్పంచ్ లేడనే ఒక పవరే కానీ అన్ని అభివృద్ధి పనులు అయితే జరుగుతున్నాయి. అట్లాగనే సార్, ఇప్పుడు గత వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న హయాంలో ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని వచ్చినాయి? గత 9 ఏళ్ల పాలన ఎన్ని డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి సార్ మీ గ్రామానికి? మా గ్రామానికి ఒక బెడ్రూమ్ కూడా రాలేదు. ఇందిరమ్మ పాలనలో నేను ఉప సర్పంచ్ ఉన్నప్పుడు దాదాపు 70 ఇండ్లకు బిల్లులు ఇప్పించింది. మా ఊళ్ళో ఒక 70 ఇండ్లు ఇండ్లైనా అవి కట్టినాయి. అప్పుడు కట్టినాయి.
అట్లాగని సార్ ఇప్పుడు మిషన్ భగీరథ మిషన్ కాకతీయ అద్భుతమైన పథకం ఉంటుంది సార్. మీ గ్రామంలో అది ఎట్లా సక్సెస్ అయింది సార్? మిషన్ కాకతీయ అంటే ఇప్పుడు అప్పుడు అంతా ఏం లేదు, అంతా అక్రమంగా సంబంధం జరిగింది బీఆర్ఎస్ పాలనలో. ఏం చేసింది లేదు, ఏం చేసింది లేదు. అట్లాగే సార్ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పొలాలు ఎండిపోతున్నాయి, రైతులు చాలా ఇబ్బంది 24 hours కరెంట్ ఉంది సార్. ఇప్పుడు పోయిన కరెంటే ఉంది మాకు. 24 గంటలు నీళ్ళు కింద పడిపోతున్నాయి. రాత్రి 12 గంటలకు వస్తుంది, మళ్ళీ సాయంత్రం 5 గంటలకు పోతుంది. ఇట్లా రెప్పం మళ్ళీ కరెంట్ కూడా పోతలేదు ఇప్పటికి. ఎవడో అది చేసేది అది తప్పు సలహా. కాకపోతే రైతులు 100 మందిని తెలుసుకున్నా, మా ఊళ్ళో తెలుసుకున్నా, అది కరెంట్ కాడ ప్రాబ్లం ఏం జరుగుతలేదు. అప్పటికన్నా ఇప్పుడు ఇంకా 5 గంటలు ఎక్కువ ఇస్తుంది. అట్లాగని సార్ రానున్న స్థానిక ఎన్నికలు మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అంటే మోటివేషన్ చేస్తారు మీ గ్రామ ప్రజలు? ఇవన్నీ 6 గ్యారెంటీలనే మోటివేషన్ చేసుకుంటూ ముందుకు సాగుతాం. మేము బాధ్యత అన్నీ మాయే గెలిస్తాయి, అన్నీ మాదే ఉంటుంది. ఇప్పుడు కూడా సర్పంచులలో కూడా మాదే ఉంటుంది. కాంగ్రెస్ పాలన 10 ఏళ్ళ దాకా ఏం పాలన ఇదే ఉంటుంది. ఇప్పుడు ఏమిళ్ళకి ఏమైంది సార్, ఒక సంవత్సరానికి 5 గ్యారెంటీలు అమలుకి వచ్చినాయి. చేసేటి ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు 10 ఏళ్ల పాలనలే ఆడు రైతు రుణమాఫీ అన్నాడు. 10 ఏళ్ళనే అది మనకు రైతు రుణమాఫీ కాలేదు. ఇప్పుడు ఒక 10 నెలల ఏడాదికే ఇప్పుడు మనకు రైతు రుణమాఫీ కూడా 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి కూడా మాఫీ అయిపోయింది. వీళ్ళ ఇంటనే 7 లక్షలకు మాఫీ అయింది, ముగ్గురికి 5 లక్షలు. అట్లాగనే సార్ ఇప్పుడు ఈ గ్రామంలో పారిశుద్ధ్యం కానీ అట్లాగనే డ్రైనేజీ వ్యవస్థ కానీ అస్తవ్యస్తంగా ఉంది. స్పెషల్ ఆఫీసర్ పనితనం కూడా ఏమంత బాగలేదు మా గ్రామంలో. స్పెషల్ ఆఫీసర్ ఎవరు కూడా మాకు సరిగా తెలియదని కొంతమంది గ్రామస్తులు అంటారు సార్. స్పెషల్ ఆఫీసరు వస్తుండు, సెక్రటరీ అయితే రోజు వస్తుండు. స్పెషల్ ఆఫీసర్ కూడా వస్తుండు, వారానికి ఒకసారి అట్లా వస్తుండు. వాడిని కూడా ఆయన కూడా చెప్పినాం మేము కూడా. అవి కూడా చేసే పనులు చేద్దామని ఆలోచన. ఒక డ్రైనేజ్ ఒకటి వేయాలని ఆలోచన. అట్లాగనే సార్ గత 9 ఏళ్ల పనిలో ఎలాంటి రేషన్ కార్డు కూడా ఇవ్వలే. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా ఇస్తుందా? మొన్న ప్రజాపాలనలో దరఖాస్తులు దేని మీద ఎక్కువ వచ్చినాయి సార్? ఇప్పుడు రేషన్ కార్డులు ఖచ్చితంగా ఇదివరకు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏ విధంగా వచ్చినాయో ఇప్పుడు కూడా ఆ విధంగా వచ్చే పరిస్థితి అన్నీ మనం పెట్టించినాం కాబట్టి, దరఖాస్తులు పెట్టించినాం కాబట్టి వస్తాయి, అందరికీ వస్తాయి సార్. అట్లాగనే సార్ ఇప్పుడు మీ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు పాలన ఏ విధంగా ఉంది సార్? వేముల వీరేశం పాలన బ్రహ్మాండంగా ఉంది. వీరేశం ఏడా ఆపతున్నా ఏడా సాపతున్నా అర్జెంటుగా ఈడ ఆగాలంటే వెళ్తాడు. ఏ పనులైనా గ్రామ అభివృద్ధి పనులకు కూడా వస్తున్నాడు. ఇప్పుడు మొన్న కూడా 10 లక్షల సీసీ రోడ్లు ఓపెన్ చేసిండు, మేము చేసేసినాం, అయిపోయింది. ఎమ్మెల్యే ఉండి సంవత్సరం అవుతుంది సార్, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాన్ని గ్రామానికి ఏమైనా చేసినారు సార్? చేసిండు. మొన్న 10 లక్షల సీసీ రోడ్లు పైల ఇక్కడ వేయించిన, ఇక్కడ ఈ జంగాల కాలనీ కూడా వేయించినాం, వేసినాం, అయిపోయింది. బిల్లు కూడా వచ్చింది, నేనే చేసిన. అట్లాగనే సార్ ఇప్పుడు రాష్ట్రంలో అత్యధికంగా డ్రగ్స్ అండ్ మద్యం ఏరులైపోతుంది. దీన్ని ఏ విధంగా అరికడతారు సార్? ఇప్పుడు చాలా తక్కువ అయింది. బీఆర్ఎస్ పాలన కన్నా ఇప్పుడు చాలా తక్కువ అయిపోయింది. కొద్దిగా మా ఊళ్ళో కూడా బెల్ట్ షాపులు కూడా తక్కువ అయిపోయినాయి, చాలా తక్కువ లేదు. రానున్న స్థానిక ఎన్నికల్లో మీరు సర్పంచ్గా అవకాశం ఇస్తే మీరు చేస్తారా సార్? చేస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు? ఇది చేసేది ఉంటే మనం చేసేది ఇవన్నీ గ్యారెంటీలు ఇవన్నీ చెప్పుకుంటాం. పాలనతోటే మనం కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఎమ్మెల్యే గారితో కూడా మనం మంత్రితోటి కానీ అందరితో కూడా డీలింగ్స్ ఉంటుంది. మనం ఏదో ఒకటి అభివృద్ధి పనులకు కూడా ముందు చేయాలని కూడా అభివృద్ధి ఉంటుంది. ఏది లేకున్నా చేస్తున్నాం, మనం పార్టీకి కూడా చేస్తున్నాం సార్. ఎన్నికలు అంటే డ్రగ్స్ అండ్ మద్యం అంటే ఎక్కువ మద్యం అండ్ డబ్బులు ఎక్కువ పంచుతున్నారు, దానివల్లనే అధికారంలోకి వచ్చారని కొంతమంది వాదిస్తారు. అదంతా తప్పు. అది ఏమి లేదు, మందు లేదు, మాకు లేకుండా కూడా వ్యక్తిగతంగా కూడా ఓట్లు వేస్తారు. మనం ముందు ఒక కార్యకర్తకు ఆపద ఉందంటే పోయిన వాళ్ళకి కూడా ఓట్లు వేస్తారు. అట్లా మందు మాకు అనేది అదంతా ఏం లేదు, అది లేకుండా కూడా గెలుస్తాం సార్. రానున్న స్థానిక ఎన్నికల్లో మీరు మీ గ్రామ ప్రజలకు మీ మండల ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు సార్ స్థానిక ఎన్నికలపైన? స్థానిక ఎన్నికలపై ఇవన్నీ చెప్పుకుంటున్నాం మేము. ఇప్పుడు ఇందిరమ్మ ఉన్నాయి 6 గ్యారెంటీల మీదనే ఊళ్ళో కూడా చెప్పుకుంటున్నాం. వాటి మీదనే మనం ముందుకు కొనసాగిస్తాం. అమనపూర్ నుంచి మీ ఊరికి రోడ్డు మార్గం లేదుగా, ఎప్పుడు చేస్తారు అది? ప్రజలు అడుగుతున్నారు. డాంబర్ రోడ్ ఉంది, కరెక్ట్ లేదు. అక్కడ బిర్జీ కాడ ఈడొకటి ఎమ్మెల్యే కాడికి రేపు పోతున్నాం. గోనెలు ఇప్పిస్తే మనకు రోడ్ డామ్ ఉంది, ఆ రోడ్ డామ్ కాడ గోనెలు వేసి సీసీ వేయాలనే ఆలోచనతో ఉన్నాము. రేపు పోదామని ఆలోచనలో ఉన్నాం. అది కూడా చేపిస్తాం. ఎమ్మెల్యే గారికి కూడా దృష్టి తీసినాము. అది కూడా ఎమ్మెల్యే గారు గోనెలు ఇప్పిస్తున్నాడు, దాన్ని కూడా రేపు ఇద్దామని ఆలోచనలో ఉంది. ఈ నుంచి లాడికి కూడా ఎన్ఆర్ఎం బీటీ రోడ్ ఒకటి పెట్టియాలి. మా ఊరికి చుట్టూ డాంబర్ రోడే. ఇటు సూరారం పోతే అక్కడ మీరు ఎక్స్ రోడ్ కూడా ఉంది కదా సార్, అటు పోతే సూరారం బాసులు ఎన్ఆర్ఎం డాంబర్ రోడే. ఇటు అమ్మనగులు డాంబర్ రోడ్. ఈ నుంచి ఇటు
ఎన్ఆర్ఎం పోయే రోడ్డు మట్టి రోడ్డు, ఆ బీటీ రోడ్డు కూడా మేము డాంబర్ రోడ్ పెట్టేయాలనేది మాకు ఆలోచన. అదొకటి అయితే మాకు చుట్టూ డాంబర్ రోడ్. ఎమ్మెల్యే గారు ఏమంటున్నారు ఆ విషయంలో? ఎమ్మెల్యే గారు చేద్దాం రెడ్డి సాప్ అంటారు. ఇప్పుడు మేము అదే దృష్టికి తీసుకుపోదామని రేపు పోదామనే ఆలోచనలో ఉన్నాం. ఎమ్మెల్యే గారు అక్కడికి పోయి ఈ గూనెలు వేపించి అర్జెంటుగా ఇది వేపియాలి. ఇప్పుడు రోడ్డు చాలా డౌన్ అయిపోయింది, దానికి చేపిద్దామనే ఆలోచనలో ఉన్నాం.